తిరుపతి లడ్డు కల్తీ విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ను కలిసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ప్రస్తుతం ఈ యొక్క వార్త నెట్టింట్లో వైరల్గా మారుతూ ఉంది. అయితే తిరుమల తిరుపతి లడ్డు కల్తీ విషయంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను కలిసినట్టు నెట్టింట్లో వార్తలైతే తెగ చెక్కలు కొడుతూ ఉన్నాయి. అయితే అసలు విషయానికి వస్తే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ తిరుమల చేరుకోనున్నారు. రేపు స్వామి సన్నిధిలో ప్రాయశ్చిత్త దీక్ష ముగించుకోనున్నారు. ఇక ఈ యొక్క సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతలు కూడా ఏర్పాటు చేశారు. తిరుమల లడ్డు కల్తీ నెయ్యి కలిసిందని ఆరోపణల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ 11 రోజులు ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. ఇక తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 11 రోజులు ఈ యొక్క దీక్ష చేపట్టడంతో రేపటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆయన 3 రోజులు తిరుమల తిరుపతిలో పర్యటించనున్నారు. రేపు తిరుమలలో స్వామివారి సన్నిధిలో దీక్ష విరమించుకోనున్నారు. ఎల్లుండి తిరుపతిలో వారాహి సభలో ప్రసంగించనున్నారు. ఇవాళ నుంచి 3 రోజుల పాటు తిరుమలలో పర్యటించనున్నారు. ఇక 3 రోజులు తిరుమల షెడ్యూల్ భాగం కానున్నారు. ఇక ఇవాళ మధ్యాహ్నం 2:15 గన్నవరం నేరుగా తిరుపతి చేరుకుంటారు. 4:11 తిరుపతి నుంచి రోడ్డు మార్గం ద్వారా అలిపిరి వెళ్తారు. అలిపిరి నుంచి కాలినడకన తిరుమల కొండకు చేరుకుంటారు. రాత్రికి తిరుమల గాయత్రి గెస్ట్ హౌస్లో బస చేస్తారు. ఇక అక్టోబర్ 2వ తేదీన ఉదయం 9:50 గాయత్రి గెస్ట్ హౌస్ నుంచి బయలుదేరి స్వామివారిని దర్శించుకోనున్నారు. ఉదయం 11 గంటల వరకు దర్శనంలో ఉంటారు. ఆ తర్వాత తిరుమల తిరుపతిలో ఏర్పాటు చేసిన వారాహి సభలో పాల్గొననున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పుడు తిరుపతి లడ్డు కల్తీ విషయంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రత్యేకంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను కలిసి తనతో కొద్దిసేపు మాట్లాడి అలాగే కల్తీ వ్యవహారం గురించి ముచ్చటించినట్లు నెట్టింట్లో వార్తలైతే గుప్పుమంటూ ఉన్నాయి. మరి ఇందులో ఎంత నిజముందో తెలియదు, కానీ ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నెట్టింట్లో వైరల్గా మారుతూ ఉంది.